హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీస్ వరల్డ్. సో ఈరోజు మనం కలుపు తీసుకునే వీడియో చూడబోతున్నాం. ఆల్రెడీ పెట్టాను కదా అనుకుంటున్నారు కదా, ఇది రెండోసారి అండి బాబు. ముందే చెప్పాను కదా రెండోసారి కూడా వచ్చేలాగే ఉందని. చూడండి ఎలా వచ్చిందో. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువే వచ్చింది, ఎక్కడా తగ్గలేదు. ఈ కలుపు ఏంటో నాయమ్మడి పడ్డది ఇలా. నేను ముందు కలుపు వీడియోలో చెప్పాను కదా, ఈ ఆల్రెడీ గ్లోవ్లు ఆర్డర్ పెట్టుకున్నానని. సో ఆ గ్లోవ్లతో పాటు టూల్ కిట్ లాగా ఉంటే అన్నీ కలిపి పెట్టుకున్నాను అనమాట. సో అవైతే వచ్చినాయి, ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇది ఒక్కటి వాడాను, దీంతో ఏం చేయాలో తెలీదు. గ్లౌలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇదేదో మట్టి తీసేదిలాగా ఉంది, చూడాలి, తెలుసుకొని ఎలా వాడాలో అప్పుడు వాడాలి. ఇది కట్టరు వైట్ది. అన్నీ సెట్ ఉన్నాయని సెట్ పెట్టేశాను. ఇది సీడ్స్ పెట్టేది అనుకుంటా. సో అన్నీ వచ్చినాయి. ప్రస్తుతానికైతే గ్లోవ్స్ వాడుతున్నాను. ఈసారి చేతులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ టైం అంతా మంట పుట్టినాయి చేతులు. సో అందుకని ఈసారి గ్లోవ్లు వేసుకొని జాగ్రత్తగా పీకుతున్నాను. చూడండి, ఇంకా ఈసారి కూడా 3 days పట్టింది. ఫస్ట్ సారి అంత రాలే కానీ చాలా ఎక్కువే వచ్చింది. చేతికి గ్లోవ్లు వేసుకొని పీకుతుంటే ఏం తెలియట్లేదు, అంటే చేతికి మంట అలాంటివి ఏం తెలియట్లేదు. సో ఎంత గట్టికి పీకినా ఏం లేదు, అంటే గ్లోవ్లు చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట. ముందు వైపేమో క్లాత్ లాగా మెత్తగా ఉంది, ఇలా మనం పట్టుకునే సైడ్ ఏమో కొంచెం ప్లాస్టిక్ లాగా అలా ఉంది, గట్టిగా ఉంది. సో నా చేయి అయితే చాలా సేఫ్ ఈసారి. ఇంకా అంతా అలా తీసేసుకున్నాను. ఇలా అంతా కలుపు తీస్తుంటే నాకు మట్టిలో ఒకటి కనిపించింది. మేము చిన్నప్పుడు చూసినాయి, చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించింది. అదేనండి ఎర్రలు అంటారు కదా, అవి. ఇవి ఉంటే చెట్లకి మంచిదని విన్నాను. అంటే ఇవి సాయిల్ని ఏదో చేస్తాయని తెలుసు, సరిగ్గా తెలీదు. సో అదండి, ఇలా కలుపు మొత్తం తీసేసుకున్నాను. కానీ ఈసారి విశేషం ఏంటంటే మా ఆయన గారు కూడా హెల్ప్ చేశారనమాట. ఈసారి ఆయన కూడా కలుపు తీశారు. చూడండి, ఈసారి ఇద్దరం తీసాం కాబట్టి అంత కష్టం లేకుండా తొందరగానే అయిపోయింది. కాకపోతే ఫస్ట్ టైం వచ్చినంత ఈజీగా రాలేదు, ఈసారి కొంచెం గట్టిగా వచ్చింది. అందుకని ఇద్దరం తీసినా కూడా 3 days పట్టింది. అంటే డైలీ 1.5 hour అలా తీస్తాము మార్నింగ్ టైంలో. సో అలా 3 days పట్టింది. పర్లేదు, బాగానే తీస్తున్నాడు. ఇంకా ఈ కీరా దోసకాయ ఒక్కటే పడింది, అది కూడా చాలా పెద్దగా అయిపోయింది. సో కలుపు తీసిన తర్వాత ఇంకా మొత్తం ఎలా ఉందో చూడండి. చాలా నీట్గా, ఎంత బాగా ఊపిరి పీల్చుకుంటున్నాయో చెట్లు అయితే. చూడండి కలుపు ఎంత ఉందో, అంతా ఒక దగ్గర వేసాను. ఇంకా దాని కింద కూడా ఎండుది కదా, గ్రీన్ కలర్లో ఉందంతా, జస్ట్ ఈ ఒక్క రోజుదే. సో అదండి, వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.